ఎరువుల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పంటలు వేసిన 20 రోజులకే ఎరువులు చల్లాలని, ఆ తర్వాత ఎరువులు వేసినా పంట దిగుబడి సరిగా ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఎరువుల విక్రయ కేంద్రం వద్ద తెల్లవారుజామున 4 గంటల నుంచి రైతులు చెప్పులను వరుసలో పెట్టి యూరియా కోసం పడికాపులు కాస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని సహకార సంఘం వద్ద ఉదయం 6 గంటల నుంచి రైతులు బారులు తీరారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో యూరియా కొరత తీర్చాలంటూ రైతులు ధర్నా చేపట్టారు. మరోవైపు యూరియా కొరత లేదని, జిల్లా రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఖరీఫ్కు సరిపడా యూరియా ఇంకా ట్రాన్స్పోర్ట్ దశలో ఉందని, యూరియా కొరతపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. పిండి అందుబాటులో లేనందుకు ఇప్పటికి వారం రోజులు అయితే లైన్లో నిలబడి ఒక లోడ్ వస్తారు 300 మంది లైన్లో పడుతున్నారు. 100 మందికి దొరుకుతున్నారు, 200 మంది కాలుకి వెళ్ళిపోతా ఉన్నారు. 5 ఎకరాలు 6 ఎకరాలు వేసుకున్న వాళ్ళకి 2 బస్తాలు ఇస్తే ఏం చేస్తారు? దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వము అందుబాటులోకి పిండి తీసుకొస్తే జనాలకు అవకాశం దొరుకుతుంది, రైతులకు కొంచెం మేలు జరుగుతుంది. ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే మనకి ఈ మొత్తము సీజన్కి మనకి 26,000 మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉంది. సో ఆల్రెడీ మనకి 20,000 మెట్రిక్ టన్ల యూరియా ఆల్రెడీ వచ్చేసింది. సో ఈ రానున్న 10 రోజులలో కూడా ఇంకా ట్రాన్సిట్లో ఉంది. ఒక 1000 నుంచి 1500 మెట్రిక్ టన్ల యూరియా కూడా మనకు ట్రాన్సిట్లో ఉంది. బట్ కొద్దిమంది ఉట్టింగన్న కొరత ఉన్నది అనేసి ఉట్టింగన్న అపోహ కల్పించడం వల్ల కొన్ని మండలాల రైతులు కూడా ఆందోళన చెంది వాళ్ళు పెద్ద ఎత్తున సెప్టెంబర్లో వాడాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చి కొనడం అనేది కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఆగస్ట్ నెలలో మనకి ఎంతైతే రావాలనో అంత యూరియా ఆల్రెడీ వచ్చి ఉంది. బట్ కొనుగోలు చూస్తే ఏంటంటే సెప్టెంబర్లో కొనుగోలు చేయాల్సిన వాళ్ళు కూడా ఆగస్టులోనే కొంటూ ఉన్నారు. కొన్ని ఏరియాల్లో మనం ఇంకా చూస్తున్నాం ఏంటంటే రబీకి కావాల్సినది కూడా వాళ్ళు ఇప్పుడే కొనుక్కుంటూ ఉన్నారు. సో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో దయచేసి రైతులకు అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎంతైతే అవసరమో అంత యూరియానే తీసుకోండి.